ఒక వాస్తవాన్ని పంచుకుందామని, వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక సంకల్పంతో కూర్చోవడం జరిగింది. నిన్న మీరు చూసుంటారు, మా పైన పోక్సో కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఐటీ యాక్ట్ పెట్టారు, 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చాలా మందికి అనిపిస్తోంది, ఇన్ని సెక్షన్లతో కేసు నమోదు చేసేంత ఏం జరిగింది, ఎందుకు చెవిరెడ్డి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై పోక్సో కేసు, చెవిరెడ్డిపై పోక్సో కేసు. అరే ఏంది ఇది, ఎందుకు పోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30-7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పి, అది దంచి నెలలు బాటిల్లో వేసి ఆ బాటిల్ తాగినాడు బలవంతంగా. ఆ బాటిల్ తాగకుండా ఉంటే కడుపు మీద తన్నా, ఆ బాబు కడుపు మీద తన్ని ఆ సూర్యకునికి కోసిన కత్తి తీసుకుని చంపేస్తాం. మనకి ఊరి మీద ఎత్తే డౌట్ లేదు. ఈ పక్కన మేము రంగులు రాత్రులు కూడా లేవు, కాకపోతే ఊరి అది కావాల్సింది ఏం కావాలా బాయితో కూడా వాళ్ళ వైద్యం కానీ చేస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి వాళ్ళు గురిపిస్తే సార్ అది కావాల్సింది. మీరు విన్నారు ఒక తండ్రి మాట్లాడిన మాటలు. నాకు బగిసానం అయినా పర్వాలేదు, బగిసానం అంటే మాకు చిత్తూరు భాష, బగిసానం అంటే పరుగుపోయినా పర్వాలేదు, వానైతే ఉరి తీయాల్సిందే, నా బిడ్డని ఇలా కాలుతో తన్నాడు ముందు దాపి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీరు విన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది. అక్కడున్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉండింది. తెల్లారితో 9 గంటలకంతా 9:10 ఒంగోలుకి వచ్చి, ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం ఒంగోలు ఉండిపోయినా.